ముఖ్యంగా 2 విషయాలు మనం ముందుగా చెప్పుకోవాలి. 2000 సంవత్సరంలో ఫస్ట్ పార్లమెంటరీ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. దానికి చైర్మన్గా జిఎస్ బాజ్పాయ్ యూనియన్ హోమ్ మినిస్ట్రీని నుంచి ఈయన అపాయింట్ చేశారు. అసలు ఎగ్జామిన్ చేయండి, చట్టాలు పూర్తిగా తీసేసి కొత్త చట్టాలు రావాలని. ఆయన ఎగ్జామిన్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఒక శోధన వల్ల ఈ 3 చట్టాలు వచ్చినాయి. వారు ఏమన్నారంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నారు. చట్టాల్లో అయితే మనం మార్పు చేసి తీసుకొచ్చాము, బట్ క్రిమినల్ జస్టిస్ సిస్టాన్ని, అడ్మినిస్ట్రేషన్ని మార్చలా. న్యాయమూర్తులను పెంచలేదు, దానికి సంబంధించిన న్యాయ మూర్తులకి అసిస్ట్ చేసేటువంటి స్టాఫ్ను పెంచలేదు, కోర్టులు పెంచలేదు, పోలీస్ స్టేషన్లు పెంచలేదు, పోలీసు వాళ్ళకి ఆ టైపులో ట్రైనింగ్, త్వరితగతిన న్యాయాన్ని అందించే పద్ధతుల్లో ట్రైనింగ్ ఇవ్వలేదు. మరి జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషను సిస్టము మార్పు చేయకుండా చట్టాల్లో ఎన్ని మార్పులు తెచ్చినా, ఉదాహరణకి 2 వాయిదాల కంటే ఎక్కువ ఇవ్వకూడదు అని చెప్పి దీంట్లో రాశారు. కానీ లాయరే పోయి అడిగితే ఇవ్వక ఏం చేస్తాడు? అక్కడ 300 కేసులు ఉంటాయి జడ్జి గారి ముందల. కొంతమంది వాయిదాలు ఇచ్చి పంపిస్తేనే ఆయన ఇంకో కేసు చేయగలుగుతాడు. సో అదే ఎక్కువ మంది జడ్జిలు, ఎక్కువ మంది కోర్టులు, ఎక్కువ మంది స్టాఫ్, ఎక్కువ మంది న్యాయవాదులు, ఎక్కువ మంది బాధితులకి అవకాశం ఉండేటట్టుగా సిస్టమ్ కనుకుంటే తొందరగా కేసులు తీర్పు అవుతాయి. అవి పెంచకుండా, అవి మార్పులు చేయకుండా, మరి కేవలం చట్టాల్లో తీసుకొచ్చినంత మాత్రాన జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషను లేకపోతే క్రిమినల్ సిస్టంలో మార్పు లేదు కాబట్టి దీనివల్ల పెద్ద న్యాయం ఏం జరగదని చెప్పి ఆయనే చెప్తున్నాడు. సో ఫస్ట్ కమిటీ చైర్మన్ బాజ్పాయ్ గారు ఆయన ఏమంటారంటే, భవిష్యత్తులో అంటే జ్యుడిషియల్ సిస్టమ్కి, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్కి ఎలా తయారు చేసుకొని ప్లానింగ్ చేసి మార్పులు అనేవి తీసుకొచ్చి ఒక ఫ్యూచరిస్టిక్ ప్లాన్ అనేది లేకుండా ఉంది, అది ఏర్పాటు చేసుకొని మార్పులు చేసుకుంటే ఈ చట్టాల వల్ల ఫలితం ఉంటుంది. కేవలం చట్టాలు మార్చినంత మాత్రాన త్వరితగతిన న్యాయం అనేది అందదనేది ఆయన యొక్క. ఇప్పుడు దాకా అనేక బెనిఫిట్స్ గురించి చెప్పాము. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఈ చట్టాల్లో ఉన్న లోపాలేంటి, ఈ వచ్చినందువల్ల కేవలం సెక్షన్లు మారినవి, కొన్ని నేరాలు అడిషన్ చేశారు, అసలు ఈ 3 చట్టాలే అవసరం లేదు, కేవలం కొన్ని అమెండ్మెంట్స్ చేసేసుకుంటే సరిపోయి ఉండేది అనేది ఒక పెద్ద సీరియస్ వాదన. దానికి సంబంధించి మనం చర్చించుకుందాం. మొట్టమొదటగా న్యాయవాదులు, కొంతమంది న్యాయ కోవిదులు ఈ చట్టాలని పూర్తిగా సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నారు. దానికి కారణము బహిరంగ చర్చ అనేది జరగలేదు. పార్లమెంట్లో 111 మంది ఎంతమంది ఎంపీలని సస్పెండ్ చేసి వాళ్ళు లేని టైంలో ఈ చట్టాన్ని పాస్ చేశారు. దానివల్ల దీనిలో ఉన్న లోపాలని సరిదిద్దలేదు. అదేవిధంగా ఒక వ్యక్తి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో కేసు ఫైల్ చేశారు సుప్రీంకోర్టులో. ఇంకా అది అమలు జరగలేదు కాబట్టి, అంటే చట్టాలు ఇంకా అమల్లోకి రాలేదు కాబట్టి మేము ఇది కొట్టేస్తున్నాం అని చెప్పి 1వ తారీఖు ముందు వేసినటువంటి కేసుని కొట్టేశారు. మరి 1వ తారీఖు తర్వాత మళ్ళీ వేశారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా, చాలామంది వేశారు. ఈ చట్టాల్లో పసలేదు, ఇవి చాలా అన్యాయంగా ఉన్నాయి, అక్రమంగా ఉన్నాయి, ధర్మబద్ధంగా లేవు, వీటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి వేస్తే అది ఇప్పుడు పెండింగ్. అందుకే నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ద సుప్రీంకోర్టు, ఆయన ఏమన్నారంటే, ఈ చట్టాల గురించి నేను మాట్లాడను, ఎందుకంటే మ్యాటర్ ఈజ్ సబ్జుడిస్. సో సబ్జుడిస్లో ఉన్నందువల్ల ఈ చట్టాల గురించి ఎక్కువ మాట్లాడటానికి న్యాయమూర్తులకు అవకాశం లేదు. న్యాయవాదులు మాట్లాడుతున్నారు మాకు ఇది అన్యాయం, అక్రమం అని. సో ఒకవేళ కనుక దాంట్లో కనుక ఎటువంటి తీర్పైనా వస్తే ఈ చట్టాలు మళ్ళీ అమల్లోకి పోకుండా పక్కకి వెళ్ళిపోతాయి. అటువంటి సందర్భాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మరొక విషయం ఏంటంటే, గతంలో నేరం జరిగింది, ఇప్పుడు కొత్తగా నేరం జరిగింది. కొత్తగా నేరానికి కొత్త చట్టాలు, పాత నేరానికి సంబంధించి ఏమో పాత చట్టమే, ప్రొసీజర్ వచ్చేటప్పటికి కొత్త చట్టంలో ప్రొసీజరు. అట్లా కూడా ఒక డౌట్, కొత్త ప్రొసీజరా పాత ప్రొసీజర్ ఫాలో కావాలా డౌట్. అదేవిధంగా సెక్షన్ 109 అని ఒక సెక్షన్ పెట్టి, ఏదో ఒక సెక్షన్ కరెక్ట్గా నేను చెప్పలేకపోతున్నా, ఆ సెక్షన్ ప్రకారము మోటార్ వెహికల్ యాక్ట్కి సంబంధించి తీసుకొచ్చిన అమెండ్మెంట్స్ అన్నింటినీ సస్పెండ్ చేశారు కొంతకాలం. దానికి కారణం ఏంటంటే అనేకమైనటువంటి మార్పులు చేశారు. ఉదాహరణకి ఒక మార్పు ఏంటంటే, కొట్టిన వెంటనే ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒకడు చచ్చిపోయాడు, వాడు ఎక్కడికి పోవడానికి వాడు అక్కడే ఉండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చి వాడే కంప్లైంట్ ఇవ్వాలి. అలా చెప్పకుండా పోతే అదొక నేరం.
అక్కడే ఉంటే వాడిని కొట్టేస్తారు, చంపేస్తారు. జనానికి కోపం వచ్చి ఉంటుంది కదా. సో మరి మమ్మల్ని ఇట్లా చేసేస్తే ఎట్లా ఇబ్బంది అని చెప్పి లారీ డ్రైవర్లు వాళ్ళంతా స్ట్రైక్ చేస్తే దాన్ని పక్కన పెట్టారు ఆ చట్టాన్ని, ఆ పర్టికులర్ దానాన్ని. అదేవిధంగా 304A అని మరణిస్తే దానికి ఎంతో కొంత తక్కువ శిక్ష ఉంటే ఇప్పుడు పెద్దది చేశారు. సో ఈ చట్టాలన్నింటినీ అమలు అనేది సస్పెండ్ చేసి దూరంగా పెట్టారు. అదొక లోపం. అట్లయితే ప్రతివాడు వెళ్తాడు. ఇప్పుడు లారీ డ్రైవర్లు లేకపోతే వెహికల్స్ వాడే వాళ్ళు మాత్రమే ఒక తెగగా తీసుకొని ఒక క్లాసిఫికేషన్ చేసుకొని వాళ్ళు స్ట్రైక్ చేశారు కాబట్టి వాళ్ళ మీద మేము అమలు చేయడం లేదనంటే రేపు భర్తలు వెళ్తారు 497 ఎందుకు మీరు ఇది చేయలేదని, మరి ఒకరు వెళ్తారు. అదేవిధంగా ఇంకో చట్టం తీసుకొచ్చారు. సినిమా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, అది కళాకారులకు చాలా ఇంపార్టెంట్. అంటే డిసీటబుల్ మీన్స్లో ఒక అమ్మాయిని లోబర్చుకుంటే ఆ అమ్మాయితోటి ఏదైనా అక్రమ సంబంధాలు కానీ ఏమైనా చేస్తే ఆ అమ్మాయి కన్సెంట్ ఇచ్చినా కూడా ఆ కన్సెంట్ అనేది చెల్లదు, అది నేరమే. ఉదాహరణకి సినిమాలో వేషం ఇప్పిస్తానని లేకపోతే హీరోయిన్గా తీసుకుంటానని ఆ అమ్మాయితోటి అన్నీ జరిపాడు. తదనంతరం సినిమా వేషం ఇచ్చాడు, హీరోయిన్గా కూడా ఇచ్చేశారు, అది వేరే. ఆ కన్సిడరేషన్ పర్ఫామ్ చేశారా లేదా అది వేరే. కానీ వాడు ఆ అమ్మాయిని లోపరుచుకొని ఇచ్చాడు కాబట్టి ఇది నేరమే. ఈ నేరాన్ని చేయొచ్చు. లేదా ఉద్యోగం ఇస్తానని చెప్పి లోపరుచుకొని చేసినటువంటి నేరాన్ని గతంలో అయితే అవన్నీ పట్టించుకునేవాళ్ళు, అది రేప్ కింద రాలా. ఇప్పుడు డిసీట్ఫుల్ మీన్స్లో అంటే డైరెక్ట్గా కన్సెంట్ ఇచ్చి చేయటం కాకుండా ఏదో కన్సిడరేషన్ ఇచ్చి ఆ అమ్మాయిని లోపరుచుకుంటే పెళ్ళంగాని వ్యక్తిని ఖచ్చితంగా అది నేరం, దానికి శిక్ష అర్హులు. కాబట్టి సెలబ్రిటీసు పెద్ద పెద్ద హోదాలో ఉండేవాళ్ళు ఈ సెక్షన్ కింద ట్యాగ్ అయిపోతారు. ఇది రేప్ కేసు. రేపు ఇదివరకు 376 అని ఉంది రేపు, దాన్ని అమెండ్ చేసి కొత్త సెక్షన్. రేప్ అంటే నిర్వచనం గతంలో అనేక నిర్వచనాలు ఉన్నాయి, అన్నీ ఉంచుతూ డిసీట్ఫుల్ మీన్స్లో కనుక కన్సెంట్ తీసుకొని ఆమెతో సంభోగం చేస్తే అది కూడా రేప్ కింద వస్తుంది. లేకపోతే ఉద్యోగం ఇప్పిస్తాను ఏదో ఒక ఫాల్స్ ప్రామిస్ చేసి అబద్ధాలు చెప్పి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వ్యవహారం చేశాడు. గతంలో ఏంది అది ఎవరిని మోసం చేశారనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటి, దీన్ని మిస్యూజ్ చేసుకొని ప్రతి వాళ్ళు అమ్మాయి మోసం చేసి అబ్బాయిని ఏదో విధంగా వ్యవహారం చేస్తే ఆ అమ్మాయి పోయి కేసు పెట్టేదానికి అవకాశం ఎక్కువ ఉంది. అబ్బాయికి రేప్ లేదు, అబ్బాయి వెళ్ళి నన్ను రేప్ చేసింది అమ్మాయి అని చెప్పి పెట్టి కేసు పెట్టేది లేదు. అట్లాంటి అమెండ్మెంట్ కూడా దీంట్లో వచ్చింది కాబట్టి ఆ డిసీట్ఫుల్ మీన్స్ అనే దాన్ని నిర్వచించి అది కూడా రేప్ కింద తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా దాని మీద చాలా హ్యూ అండ్ క్రై ఉంది. ఇప్పుడు చూడాలి మరి అది ఎంత దూరం అనేది వస్తుందని. మరొక లోపం ఏంటంటే ఇదివరకు ఒక చాప్టర్ ఉండింది, దాంట్లో మరి న్యాయ సహాయం కులమత జాతి భేద భేదాలు అనేవి లేకుండా సమానంగా ప్రతివాడు న్యాయం కోసం వకీల్ని ఏర్పాటు చేసుకోవడం లేకపోతే కోర్టుకు వెళ్ళి వ్యవహారం చేయటం, ఈ రెండు కూడా వాడికి అవకాశం ఉండాలి. దానికోసం కొంతమంది న్యాయవాదుల్ని ఉచితంగా కోర్టు ఫీజుల్ని కొన్ని కట్టే అటువంటి ఒక సిస్టమ్ ఉండింది. ఇప్పుడు కూడా అది ఉంది, ఆ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ఉంది. కానీ సిఆర్పిసిలో కూడా ఒక చాప్టర్ కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, అవి మొత్తం తీసేశారు. దానివల్ల కొన్ని ఇబ్బందులు కష్టాలు చాలా రకాలైనటువంటి మానసిక శోభ కూడా ఉంది. వేరే ప్రొసీజర్లో మళ్ళీ తెచ్చుకోవాలి వాడు. కాబట్టి అది ఎందుకు తీసేశారు అది తప్పు అని చెప్పి కూడా వాదిస్తున్నారు.